ఎంసీబీ బోర్డ్ ఎలా బిగించాలనేది వాళ్ళు మీకు లైవ్లో చేసి చూపించబోతున్నాను. ఇన్ని రకాల వైర్లు వచ్చాయి ఏంటి అని కన్ఫ్యూజ్ చేయకండి. ఎక్కడ ఏ వైర్ అనేది క్లారిటీగా మనం వీడియోలో చెప్పబోతున్నాం. ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేశారంటే ఇన్ని రకాల వైర్లు ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏ కలర్ అయినా ఎలక్ట్రికల్లో వచ్చేసి మనం ఏ కలర్ వైర్ దేనికి వాడాం, ఎర్త్కి ఏ కలర్ వాడాం, న్యూట్రల్కి ఏ కలర్ వాడాం, ప్లస్ వచ్చేసి న్యూట్రల్కి ఏ కలర్ వాడాం కనుక్కున్న తర్వాతనే ఈ వైరింగ్ వెళ్ళాలండి. ఇప్పుడు మీకు కలర్స్ చెప్తాను. ఇక్కడ ఈ 2.5 వైర్లు వచ్చేసి ఇవన్నీ రూమ్ సర్క్యూట్కి వచ్చి ఫేస్లు అండి. ఇక్కడ న్యూట్రల్ వచ్చేసి ఈ బ్లాక్లు అనేటివి న్యూట్రల్. కొన్ని చోట్ల ఈ ఇంటి బిల్డర్ వచ్చేసి దాదాపు చాలా బిల్డింగ్లకు కలర్స్ తేవడం వలన ఈ బిల్డింగ్కి వచ్చే కొద్దీ కలరు మనకు బ్లాక్ కలర్ అయిపోవడం వల్ల న్యూట్రల్కి బ్లూ కలర్ లాగమని చెప్పారు. ఈ విధంగా కొన్ని చోట్ల ఇవి న్యూట్రల్కి వచ్చాయి. ఇది మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను. ప్లస్ ఎర్త్కి కూడా ఈ బిల్డింగ్కి వచ్చే కొద్దీ అయిపోవడం వల్ల ఇక్కడ వచ్చేసి మనము ఎర్త్కి కూడా 1 స్క్వేర్ బ్లూ లాగాం. యాక్చువల్గా అయితే దీనికి గ్రీన్ లాగాలి, దీనికి బ్లాక్ లాగాలి. ఇంకా మిగిలిన కలర్ ఎల్లో వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇన్వర్టర్, ప్లస్ వచ్చేసి రెడ్ బ్లాక్లు ఇవన్నీ 2.5. 4 స్క్వేర్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఏసీకి కూడా 2.5 లాగామండి. అవి గుర్తుపెట్టాను. మళ్ళీ మీకు మనం ఈ విధంగా గుర్తు పెట్టుకొని ఏసీ వైర్లను దానికి కరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఎంసీబీ కనెక్షన్ చేసేటప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ చూడండి, మొత్తం ఫేస్ వైర్లన్నీ ఇట్లా సపరేట్గా చేసాం. ఇవి ఫేసెస్, ఇవి ఫేసెస్. ఈ విధంగా మనం ఫేసులు సపరేట్ చేసాం. ఇవన్నీ న్యూట్రల్స్. చెప్పాను కదా, బ్లూ కలర్ బ్లాక్ కలరు వాడాలి. యాక్చువల్గా లేకపోవడం వల్ల వాళ్ళు బ్లూ కలర్ ఇచ్చారు, బ్లూ కలర్ లాగాం. ప్లస్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది 1 స్క్వేర్ వచ్చేసి ఎర్త్, ఇది ఇక్కడ ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఎర్త్ పాయింట్ ఇది ఇక్కడ ఇస్తాము. ఇన్వర్టర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఇన్వర్టర్. ఈ విధంగా అన్నీ మనము సపరేట్ డీపీ బోర్డులో కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా ఫస్ట్ ఇలాగ చేసుకోవాలి. దాని తర్వాత ఎంసీబీలు అనేది నీట్గా 1 బై 1 స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ రావాలి. ఎంసీబీలన్నీ కరెక్ట్గా లాక్ చేసుకున్న తర్వాత ఎంసీబీ యొక్క పై భాగంలో ఇప్పుడు చూపించిన ఫేసులన్నీ నీట్గా దాంట్లో లాక్ చేయాలి. అలాగే న్యూట్రల్ లింక్కి వచ్చేసి మనం న్యూట్రల్స్ అన్నీ సపరేట్గా చేసుకున్నాం కదా, ఆ న్యూట్రల్ లింక్కి వచ్చేసి నట్ల కింద మొత్తం నీట్గా ఫిట్ చేసుకోవాలి. అలాగే ఎర్త్ వచ్చేసి సైడ్ చూపించాను కదా, ఎర్త్ని దాని స్క్రూల మధ్యలో పీసెస్ నీట్గా ఫిట్ చేసేసుకోవాలి. అంతా ఫిట్ అయిన తర్వాత మీకు నీట్గా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే పూర్తి శాతం 90% మొత్తం డీబీ బోర్డ్ అంతా కంప్లీట్ అయిందండి. ఇక్కడ చూస్తే మీరు ఇన్వర్టర్ వైర్ ఈ విధంగా అంతా టేప్స్ కొట్టేసి ఒక పక్కగా పెట్టుకున్నాం. ప్లస్ వచ్చేసి ఎర్తులు వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే ఎర్త్ వైర్ అంతా ఇక్కడికి వచ్చేసింది. మనము ఫేసులు వచ్చేసి ఈ విధంగా నీట్గా ఇవి ఫేసులు, ఇవన్నీ రూమ్ సర్క్యూట్కి వెళ్ళే ఫేసులు. దీంట్లో ఈ కార్నర్స్ వచ్చేసి ఇవి ఏసీకి మోటార్కు, 2 ఏసీలకు మోటార్లకు ఈ కార్నర్లో. ప్లస్ వచ్చేసి ఈ న్యూట్రల్స్ వచ్చేసి ఈ విధంగా లింకుకు కరెక్ట్గా లింకుకే ఇవ్వాలండి. ఈ విధంగా లింకుకి ఇచ్చారంటే కనుక నీట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే చూడండి, మొత్తం అన్ని న్యూట్రల్స్ అన్ని న్యూట్రల్ లింకే ఉండాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ విధంగా ప్లేట్ ఇది వాడాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఐసోలేటర్ కానీ ఫిట్ చేయడం జరిగిందండి. 4 స్క్వేర్ వైర్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ ఫేసు, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్. అలాగే పైన కూడా రైట్ సైడ్ ఫేస్ని తీసుకొచ్చేసి మనం ఎక్కడ ఇచ్చేసామంటే ఇక్కడ కింద ఫేస్ లింకులు ఉన్నాయి చూడండి, ఆ ప్లేట్కి ఇచ్చేసాం. ప్లస్ వచ్చేసి న్యూట్రల్ లింక్ వచ్చేసి యాజ్ యూజువల్గా అక్కడ నుంచి డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ మనం ఇచ్చేసాం. ఇంకా ఫేస్లన్నీ నీట్గా ఇచ్చేసాం. ఎర్త్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఎర్త్ పాయింట్లో ఎర్త్ ఇచ్చేసాం. అంతేనండి. ఈ విధంగా డీపీ బోర్డ్ అనేది నీట్గా ఫిట్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మనం ఇంకా డోర్ ఫిట్ చేద్దామండి. ఇది గోల్డ్ మెడల్ ఎయిర్ మోడల్, నీట్గా డీపీ బోర్డు డబల్ డోరు ఇది ఫిట్ చేయాలండి. చూశారు కదా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.